హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొరకాయతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇది మీకు అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇక లేట్ చేయకుండా ఈ సొరకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక 6-7 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా దోరగా వేగాలండి. అప్పటి వరకు కూడా వేగిస్తూ ఉండండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో సొరకాయని చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి ఒక 2 పెద్ద టమాటోలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి. ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి మీకు కనీసం ఒక 7-8 నిమిషాలు పడుతుందండి. సొరకాయ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఉసిరి సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఈ సొరకాయ పచ్చళ్ళలో పులుపు కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వేడి మీదనే ఈ చింతపండు కొంచెం నానుతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోండి. ఇందులోకి సొరకాయ ముక్కల్లో వేసుకున్న చింతపండును కూడా వేసుకుందామండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని దీనిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయ్యానండి, మీరు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని పల్స్ మోడులో గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. మనం తినేటప్పుడు కొంచెం లైట్గా ముక్కలు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన పోపు వేసుకోండి. ఇక్కడ పోపులోకి నేను పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టానండి. ఈ విధంగా పోపు వేసుకోండి. ఈ పోపు మొత్తం కూడా పచ్చడికి బాగా కలిసేలాగా కలుపుకోండి. దాంతోపాటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.